విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. వరంగల్లో కొండా సురేఖ వర్సెస్ నాయిని రాజేందర్ రెడ్డి ఫైట్ మరింత ముదురుతోంది. ఇద్దరి మధ్య విభేదాలు ఎంతకీ తగ్గకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారింది. భద్రకాళి ఆలయ ధర్మకర్త మండలి ఏర్పాటుపై పెద్ద గొడవే జరుగుతోంది. కొండా సురేఖపై వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది అంటూ సురేఖకు నాయిని వార్నింగ్ ఇచ్చారు. మంత్రిగా నియోజకవర్గాలను కలుపుకుంటూ వెళ్లాల్సింది పోయి నియోజకవర్గాల్లో చిచ్చు పెడితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో సురేఖ పెత్తనం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తనకు నచ్చిన వారికి కమిటీ సభ్యుల పదవులు ఇచ్చారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై అధిష్టానానికి నాయిని ఫిర్యాదు చేశారు. తన ఓపికను పరీక్షించొద్దంటూ నాయినికి కొండా సురేఖ మరోవైపు వార్నింగ్ ఇస్తున్నారు. నాయిని అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యే అంటున్నారు. ఎమ్మెల్యే నాయిని గురించి మాట్లాడడం అనవసరం అంటూ సురేఖ అంటున్నారు. మంత్రిగా ఇద్దరికి పదవులు ఇచ్చే ఛాన్స్ నాకు లేదంటున్నారు. అధిష్టానం ఇచ్చిన పేర్లనే ధర్మకర్తలుగా ఖరారు చేశారంటూ సురేఖ అంటున్నారు. తన మనుషులకు పదవులు ఇవ్వలేదు అంటూ సురేఖ కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయం విషయంలో గతంలో కూడా కొండా సురేఖ చేస్తున్నటువంటి పూజలకు సంబంధించి కొండా సురేఖ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు అంటూ గతంలో కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఇదే అంశం ఇప్పుడు చర్చగా మారింది. మరొకసారి విమర్శలకు తావునిస్తోంది. తన నియోజకవర్గంలో కొండా సురేఖ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మంత్రి అయి ఉండి అన్ని నియోజకవర్గాలను కలుపుకుపోవాల్సింది పోయి తన నియోజకవర్గంలోకి వచ్చి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి ధర్మకర్తల మండలిలో కొండా సురేఖ తనకు నచ్చినటువంటి వాళ్లకు పదవులను కట్టబెడుతున్నారు అంటూ నాయని ఇప్పుడు ఇక్కడ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే మంచిది అంటూ కూడా చెప్తున్నారు. దీనిపై స్పందించినటువంటి సురేఖ నేను అనవసరం అసలు అతని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అన్నట్లుగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు ఎవరేమన్నారు, ఎవరి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూద్దాం. గతంలో కూడా ఇలాంటి విమర్శలు కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత గందరగోళం సృష్టించాయో మనం చూస్తూనే ఉన్నాం. కారణం ఏదైనప్పటికీ కొండా దంపతుల చుట్టూ ఏదో ఒక రకమైనటువంటి వివాదం ఎప్పుడు వాళ్ళ చుట్టూ ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అధిష్టానం సైతం గతంలో కొండా దంపతులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా మనం చూసాం, హెచ్చరించినట్లుగా మనం చూసాం. అనవసరమైనటువంటి రాద్ధాంతాలు జోలి పోవద్దు, అనవసరమైన వివాదాలు మనకొద్దు అంటూ క్లాస్ పీకినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంత సైలెంట్ అయ్యారు. కానీ మళ్ళీ అలాంటి వివాదమే మనకు కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒకసారి ఎవరేమన్నారో చూద్దాం. బిఫోర్ దట్ ఒకసారి వెంకటరత్నంతో మనం మాట్లాడదాం. వెంకటరత్నంతో మాట్లాడి అసలు డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. వెంకటరత్నం, ఏం జరుగుతుంది? గతంలో ఒకసారి అధిష్టానం సీరియస్ అయిందని కొండా దంపతుల విషయంలో మనం చూసాం. మరొకసారి మళ్ళీ కొండా సురేఖ వ్యాఖ్యలు లేదంటే కొండా సురేఖ వైఖరి గురించి మిగతా ఎమ్మెల్యేల అసంతృప్తి మనం చూస్తూనే ఉన్నాం. సో ఏం జరుగుతుంది? నందు, గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి పరిణామాన్ని గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతర్గత విభేదాలు మరోసారి బగ్గుమన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి భద్రకాళి దేవాలయము ఈసారి వేదిక అయినటువంటి పరిస్థితి. మొన్న కూడా గత 2-3 నెలల క్రితం కూడా ఇక్కడ బోనాల సందర్భంగా కూడా బంగారు బోనం సమర్పిస్తామని చెప్పి మంత్రి కొండా సురేఖ చెప్పడంతో ఇక్కడ సాంప్రదాయాలకు విరుద్ధంగా చేయకూడదని చెప్పి ధర్మకర్తలు అలాగే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆధిపత్యం కోసము తమని అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎంత మాత్రం సహించేది లేదని చెప్పి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక మూకుమ్మడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ కొండా దంపతుల వైఖరి కొంత అభిశంసనీయంగా ఉంది. తనకు అంటే వ్యతిరేకంగా కూడా అంతర్గత విభేదాలు సృష్టించేలా ఉందని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒక కమిటీ వేసి దీనికి సంబంధించి విభేదాలను తొలగించాలన్నటువంటి ఒక నేపథ్యంలో కూడా నిజాలు తెలుసుకోవాలన్నటువంటి కోణంలో కూడా ఒక కమిటీ వేశారు. కమిటీకి సంబంధించి కూడా కొన్ని హెచ్చరికలు కూడా కొండా దంపతులకు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎవరు పార్టీకి అంతర్గత విభేదాలు బయట మీడియాతో కానీ ఎవరితోటి మాట్లాడొద్దని చెప్పి అధిష్టానం హెచ్చరికల నేపథ్యంలో అందరూ సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతానికి అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఎట్లాంటి విభేదాలు లేకుండా మేమందరం ఉన్నట్టే, అంటే ప్రచండ యుద్ధం లోపల జరుగుతుంది అంతర్గతంగా. కానీ బయటకు వచ్చేసరికి కూడా ఎవరితోటి అంతర్గతంగా విభేదాలు మాత్రం బగ్గుమంటున్నాయి. కానీ బయటికి ఎవరు పడలేనటువంటి పరిస్థితి. మళ్ళీ తాజాగా కూడా భద్రకాళి దేవస్థానం
దేవస్థానమే మళ్ళీ కేంద్ర బిందువు అయినటువంటి పరిస్థితి. ఈసారి మాత్రం ధర్మకర్తల విషయంలో కూడా ప్రస్తుతానికి మంత్రి కొండా సురేఖ గారు తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల్ని కూడా ధర్మకర్తల మండలిలో నియమించినట్టుగా విషయం తెలుసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఎట్లాగో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ షీ ఇస్ ద డెసిషన్ మేకర్ అన్నటువంటి ఒక నిర్ణయాత్మక శక్తిగా దేవస్థానం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే దేవాలయాలకు సంబంధించినటువంటి నిర్ణయాత్మక శక్తిగా తాను ఉన్నాను కాబట్టి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి కూడా వస్తుంది కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే భద్రకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి కొంతమంది ధర్మకర్తల్ని కూడా ఎవరికి అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు చెప్పకుండా కూడా తను కొంతమంది నియమించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గవర్నమెంట్ కు ప్రపోజల్ పంపించారు. దానికి సంబంధించిన ఆమోద ముద్ర వచ్చింది. నిన్న పాలక మండలికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. అయితే దీనిపై కూడా నియోజకవర్గం అనేది కొండా సురేఖ అమ్మవారి ఆలయం విషయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజలకు సంబంధించి కామెంట్స్ కూడా చేశారు నాయన్ రాజేందర్ గతంలో మనం చూసాం కదా. సో ఎందుకని వరుసగా ఆ టెంపుల్ చుట్టూ ఎందుకు అసలు ఈ రాజకీయం జరుగుతుంది, సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు పాలక మండలి విషయంలో కూడా నాయని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి? అయితే ఇప్పటి వరకు ఇక్కడ ప్రతి నియోజకవర్గ అధిష్టానం చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్లియర్ గా చెప్పింది. ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకో నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు తలదూర్చకూడదు అన్నటువంటి నిబంధనలు పక్కా పెట్టారు. దానికి సంబంధించి మాత్రమే ఈ విధంగా జరుగుతున్నాయి. కాకపోతే మంత్రిని అయినటువంటి తాను రాష్ట్రానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ తన జిల్లాలోనే పట్టు కోల్పోతే తనకు ఒక పరపతి ఉండదు అన్నటువంటి విషయాన్ని గమనించిన తర్వాత ఎట్లాగో మంత్రి కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది ధర్మకర్తలు నియమించింది. ఆ నియమించినటువంటి విషయమే ఇక్కడ మింగుడు పడడం లేదు. ఎందుకంటే హనుమకొండ నియోజకవర్గ పరిధిలోనే ఈ భద్రకాళి టెంపుల్ ఉన్నది మాత్రం వరంగల్లో, కానీ నియోజకవర్గ పరిధిలో చూసినట్టయితే హనుమకొండ నియోజకవర్గ పరిధిలోనే వస్తుంది. కాబట్టి నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిర్ణయం నేను మాత్రమే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా ప్రమేయం లేకుండా ఒకవేళ తీసుకుంటే నన్ను సంప్రదిస్తే బాగుండేది, కానీ నన్ను సంప్రదించకుండా నియోజకవర్గంలో తన ఆధిపత్యానికి గండి కొడుతున్నారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం గతంలో జరిగింది. ఇప్పటి వరకు కూడా గత కొద్ది రోజుల క్రితం కూడా మున్నూరు కాపు సంఘానికి సంబంధించి అంటే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్ ను కూడా ఎమ్మెల్యే అయినటువంటి నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలో ఒక ఆధిపత్య పోరు ప్రదర్శిస్తున్నారన్నటువంటి ఒక ఆలోచనలతోటి కొండా సురేఖ మీద కూడా మంత్రి అయినప్పటికీ కూడా కొంత ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. నా నియోజకవర్గంలో ఎవరు వేలు పెట్టినా పరిస్థితి సహించేది లేదు. ఒకవేళ నాకు చెప్పి నిర్ణయం తీసుకుంటే దానికి ఆమోదయోగ్యంగా ఉంటుందా లేదని నేను ఆలోచిస్తాను. కానీ ఇక్కడ ఏకపక్ష నిర్ణయం తీసుకుని తన అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలను ఎంత మాత్రం సహించేది లేదని చెప్పి ఇక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి గతంలో ఇప్పటికీ ఇది మూడోసారి ఒకటి బంగారు బోనం సమర్పించే విషయంలో, అలాగే మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో, ఆ భవనంకి సంబంధించినటువంటి విషయంలో, మరోసారి తాజాగా ఇక్కడ ధర్మకర్తల పాలక మండలి నియామకం విషయంలో, ఇవన్నిట్లలో కూడా ఏ ఒక్క విషయంలో కూడా తనను సంప్రదించకుండానే తన నియోజకవర్గంలో అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఇది ఎంత మాత్రమూ సహేతుకం కాదన్నటువంటి విషయం కూడా చెప్తుంది. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకే ఒక జెన్యూన్ పర్సన్ మొదటి నుండి విద్యార్థి నాయకుల దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తిని కేవలం నాయన్ రాజేందర్ రెడ్డి అనేది తను చెప్పుకుంటున్నాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వివిధ పార్టీలు మారి వచ్చినటువంటి వ్యక్తులే ఉన్నారు. ఈవెన్ కొండా సురేఖ కూడా వైసీపీలోకి వెళ్లి అలాగే మిగిలిన పార్టీలకు మారి వచ్చి ఇక్కడ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎంత మాత్రం ఒప్పుకోమని చెప్పి ఇక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. దీనికి సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఒక్కతాటిపైనే ఉన్నారు. కేవలం కొండా సురేఖ దంపతులు మాత్రమే ఒంటరిగా అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు కొండా దంపతులు అంటే కొంతమంది అభిప్రాయం ప్రకారం కొండా దంపతులు పూర్తిగా వరంగల్ మొత్తం మీద తమ హోల్డ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ వరంగల్ ప్రాంతం అంతా కూడా తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే విమర్శ వినపడుతుంది అక్కడక్కడ. కారణం అదేనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఎందుకంటే గతంలో కడియంతో కూడా జరిగినటువంటి మాటల యుద్ధం మనం చూసాం. కడియం శ్రీహరి విషయంలో జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది, కొండా దంపతులు ప్రత్యేకంగా పరపతి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్లకు గత కొన్ని దశాబ్దాల క్రితం కూడా వాళ్ళకు ఒక ప్రయారిటీ ఉంది. ఇక్కడ శాయంపేట నియోజకవర్గం కావచ్చు, అలాగే పరకాల నియోజకవర్గం కావచ్చు, అలాగే వరంగల్ నియోజకవర్గం కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల పరిధిలో వాళ్ళకు పట్టున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి కొత్తగా పరపతి పెంచుకునేటువంటి అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొండా దంపతులు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ గానే ఉన్నారు. అనేక విషయంలో ఇటు కొంత కాంట్రవర్షియల్ విషయంలోనే కావచ్చు, కొంత సర్వీస్ విషయంలో కావచ్చు, వారికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న తనని నమ్ముకున్నటువంటి వాళ్లకు ఎల్లవేళలా తను నిలబడుతున్నటువంటి ఒక ధైర్యం మాత్రం కొండా వర్గీయులకు మాత్రం నిలబడింది. ఆ ధైర్యంతో కొండా అనుచరులు కూడా కొంత
అగ్రెసివ్ గా వెళ్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా కాలం అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకు కొంత తేడా కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నా నియోజకవర్గంలో మాత్రం ఎవరు అడుగు పెట్టడానికి లేదని చెప్పి ఒక పకడ్బందీ వ్యూహంతో అన్ని నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అదే వ్యూహంతో ఉన్నారు. ఒకవేళ ఈ ఉదాసీన వైఖరి కనుక తాము అవలంబిస్తే ఈ కొండ దంపతులు మిగిలిన అన్ని నియోజకవర్గాలు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు 12 నియోజకవర్గాల్లో వాళ్ళు పట్టు సాధింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కొంత వర్గపోరు కూడా దీంట్లో నడుస్తుంది. కాకపోతే కొండ దంపతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాము తన తాతల ముత్తాతల నుండే తమకు ఒక రాజకీయ నేపథ్యం ఉంది, తమకు ఒక అస్తిత్వం ఉంది అన్నటువంటి ఒక ధైర్యము కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కొత్తగా రాజకీయాలకు వచ్చారు, అస్తిత్వం కోసం పాకులాడుతున్నారు, పోరాడుతున్నారు అన్నటువంటి ఒక భావన వాళ్ళలో కల్పిస్తుంది. అలాగే వీళ్ళను ధైర్యంగా ఒంటరిగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ ఏవి లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా కొండ దంపతులను ఇక్కడ ఎదిరించాలంటే ఇక్కడ ఒక్కరితోటి ఎవరితోటి సాధ్యం కాదన్నటువంటి విషయం కూడా కొంత గమనించినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి అందరూ ఎమ్మెల్యేలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే ప్రస్తుతానికి 7 ఎమ్మెల్యేలు కూడా కేవలం ఒక్కతాటిపై ఉండి కొండ దంపతులకు సంబంధించి కొంత వర్గపోరు మాత్రం నడుస్తుంది. ఈ వర్గపోరు ఆధిపత్యం నేపథ్యంలోనే తనకు ఇటు కేంద్రం నుండి కానీ ఇలాగే రాష్ట్రం నుంచి కానీ తనకు విశేషమైనటువంటి ఒక పరపతి ఉందన్నటువంటి విషయాలు కూడా కొండ దంపతులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి అంటే వైసీపీ అధికారంలోకి అంటే వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత వైసీపీకి కొద్ది రోజులు వెళ్ళినటువంటి సమయం మినహా మిగిలిన సమయం అంతా మేము కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నాము, అన్ని వర్గాల ప్రజలు తమను నమ్ముకున్నారు కాబట్టి తమను నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం మేము ఎప్పుడు వెనుకాడమన్నటువంటి సందేశాన్ని కూడా వినిపించే ప్రయత్నం కొండ దంపతులు ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రతి నియోజకవర్గానికి ఇక్కడ కొత్తగా మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్గత విభేదాల నేపథ్యంలో మళ్ళీ ఈ కన్సిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ మెయింటైన్ చేయాలంటే అందరూ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు మాత్రమే ఉండాలి, మిగిలిన నియోజకవర్గంలో తలదూర్చాలని చెప్పి ఇక్కడ అధిష్టానం చెప్పినటువంటి నేపథ్యంలో దానికి స్టిక్ ఆన్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఎమ్మెల్యే కూడా తన అస్తిత్వాన్ని కోసం తన నియోజకవర్గంలో కోసం ఎవరి ఆధిపత్యాన్ని కూడా అంగీకరించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా హనుమకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్లో కూడా తన ఆధిపత్యం ఉండాలి, ఖచ్చితంగా తను కాదని నిర్ణయాలు తీసుకోకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతోటి నాయన్ రాజేందర్ రెడ్డి చేసినటువంటి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆ విధంగానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఆధిపత్య పోరు తప్ప అంతర్గతంగా ఎట్లాంటి పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా తను ఉన్నప్పటికీ నా నిర్ణయం కాదని చెప్పి నా నియోజకవర్గంలో భద్రకాళి టెంపుల్లో ధర్మకర్తల మండలి పాలన కొనసాగేటువంటి అవకాశం లేదని చెప్పి నిన్న సాయంత్రం కూడా వాళ్ళందరితోటి సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కాకపోతే బాహాటంగా మాట్లాడడానికి మాత్రం నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఒక ప్రశ్న యుద్ధంగానే మనం గమనించాల్సినటువంటి పరిస్థితి నందు. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కొండ సురేఖ విషయంలో నాయని చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మా పరిధిలోకి రావద్దు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది, ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే మంచిది అంటూ ఆయన మాట్లాడారు. ముఖ్యంగా అమ్మవారి గుడి విషయంలో కొండ సురేఖ తనకు నచ్చిన వాళ్ళని తన వాళ్ళని ఆ పాలక మండలిలో పెట్టుకున్నారు అంటూ ఆయన చేస్తున్నటువంటి విమర్శలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో టెంపుల్లో జరిగినటువంటి పూజల విషయంలో కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు నాయని. ఈ నేపథ్యంలో అసలు నాయని ఏం వ్యాఖ్యలు చేశారు ఆయన మాటలోనే విందాం. ఎవరి పద్ధతిలో ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మాకు కూడా నేను మీది హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నా. పెద్దలు వాళ్ళ యొక్క పెద్దతనాన్ని హోందాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్లు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము ఆడ కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది